నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజు నుంచి రోజు మీ ప్రభుల భద్రపరుచుగాక. ఆదివారం ఉదయకాల ఆరాధనలు మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. పాటల పాటకు మంచి కంఠం వచ్చినందుకు ఆత్మతో సత్యంకి ఆరాధన మీరే నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పిన భాగం చదువుతుంటే అందులో మేము మాటలతో తండ్రి మమ్మల్ని దర్శించి ఆ మాటలు బట్టి మేము అడుగులు వేయనట్లుగా మన హృదయాలుగా తలపులు మార్చుకున్నట్లుగా మీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించి మనకి మనం తెచ్చుకొని ఆరాధనలో మనతో ఈ సమయంలో ఆరాధిస్తున్న బిడ్డలందరికీ మీ ఆత్మ నుంచి మీ గొప్ప మీ ఆత్మ వద్దలు చేసి నడిపించి నామని తెచ్చుకున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 37వ కీర్తన 21వ వచనం నుంచి 40 వరకు ఉత్తర ప్రత్యుత్తరముల కోసం పేజ్ నంబర్ 470. దావీదు కీర్తన. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తులు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పైన లేవలేక. 21వ వచనం నుంచి చదువుదాం. ఓకే, తీసావన్నా? నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వారి సంతానపు వారు ఆశీర్వదించుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. యెహోవా న్యాయాన్ని ప్రేమించువాడు, ఆయన తన భక్తిహీనులను విడువడు. వారి నడుమికి కాపాడబడును గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయమునున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గమును అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిలి ఉండెను. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికితే గాని వాడు కనపడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనులు సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై ఉండి వారిని రక్షించును. వారి యెహోవా శరణు చేర్చుకున్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. దావీదు గారు రచించినటువంటి కీర్తన 37ను 21వ వచనం నుంచి చదవటం జరిగింది. ఈ మాటల్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా క్రైస్తవ సమాజము దేవుని సన్నిధిలో ఎదగాలి. చూడండి, భక్తిహీనులు ఎలా ఉంటారు, నీతిమంతులు ఎలా ఉంటారు అని ఈ కీర్తన చాలా వివరంగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతులు గురించి దావీదు గారు ఆయన చూసినది, భక్తిహీనుల గురించి ఆయన చూసినది మొత్తం కూడా దేవునికి కీర్తనగా నా ఎదుట రాసి ఉంచాడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, నీతిమంతులు దాక్షిణము కలిగి ధర్మం. ఏంటంటే భక్తిహీనులు ఏం చేస్తారంటే అప్పు చేసి తీర్చకుండా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏంటంటే అప్పు
తీర్చిన వాడెవడో భక్తిహీనుడు. నిజమే కదా, ఎగ్గొట్టడం లేదంటే ఏం చేస్తారు, కోర్టుల్లో వేయటం, తిరిగి మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. కాబట్టి చాలా నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ఏం చేస్తారు, ధర్మం ఎత్తారంట. కొన్ని ధర్మం ఎత్తనామా, సరే అప్పు చేసి ఎగ్గొట్టట్లా, ఓకే. కొన్ని ధర్మం ఎత్తనామా, కొంచెం దాక్షిణము కలిగి ధర్మం ఎత్తు. అదే కొంచెం ఇస్తున్నాంలే, ఇవ్వకుండా ఎందుకుంటాం, అంతా ఇవ్వం. ఊరంతా ఎవరు, ఆ మనసు వేరు, ఆ స్థితి వేరు. ప్రభులాగా మారితే తప్ప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే పూర్తిగా అభిషేకించబడితే తప్ప. అందుకనే 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలింపు. 30 దంతలే ఫలించారు, 60 దంతలు ఫలించారు, 100 దంతలు ఫలించారు. ఎవరు? వాక్యం హృదయంలో ఎత్తబడిన వారు. అవునా? అంతే. ఎంత ఫలిస్తే అంత ఆశీర్వాదాలే. అంతే. ఎంత చెట్టుకి అంత గాలే. చిన్న చెట్టుకి చిన్న గాలే అవుతుంది. చిన్న మొక్క ఉంది, అక్కడికి అమ్మ చల్లగా గాలి మంచి బలి అవుతుంది అంటావా వెళ్ళి? ఎందుకు? ఆ మొక్కలో ఎక్కువ ఆకులు లేవు, గాలి ఊగితే గాలి కానీ పడిపోద్ది ఆ మొక్క, కోసం చెప్పాలంటే. అందుకని పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మాయ శాద్యార్థం, పెద్ద వేప చెట్టు ఉందంటే దానికి ఎందుకు వెళ్ళి కూర్చుంటాం? ఎందుకు? అది వచ్చే గాలి, ఆ చల్లదనం అంత హాయిగా ఉంటుంది కదా. కాబట్టి అంత చెట్టుకి అంత గాలి. కాబట్టి 30 దంతలు 60 దంతలు 100 దంతలు. నీతిమంతులు అనబడే వాళ్ళు ఇలాగ వర్ధిల్లుతారు, ఇలా ఫలిస్తారు. దేనిలో? వాక్యములో ఫలించిన వారు అన్నమాట. వాక్యములో 30 దంతలు ఫలించారు, 60 దంతలు ఫలించారు, 100 దంతలు ఫలించారు. 100 దంతలు ఫలించిన వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? అన్నిలు చెప్పిన మాటలు వింటుంటాం కొంతమంది. అన్నిలు కొంతమంది సినిమా యాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ఒక మంచి ఆలోచనతో ఉన్నవాడు. మాకు ఒక 2000 ఎకరాలు ఉండేది, మా నాన్న అందరికి పనిచేసాడు, ఊర్లో ఎవరికి ఇవ్వని చెప్పి. ఉన్నారు అటువంటి వాళ్ళు. సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు. ప్రభాస్ వాళ్ళ తాత ముత్తాతలు అందరూ అంతేనా, వాళ్ళ ఎకరాలు ఉండేది, మొత్తం పనిచేశారు వాళ్ళు ఉన్న ప్రాంతం. తర్వాత వాళ్ళు సంపాదించుకున్నారు, ఓకే, మళ్ళీ వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నారు. చాలామంది ఏమి లేని స్థితిలో వచ్చి సంపాదించుకున్నారు. అవన్నీ పనిచేసి తాత ముత్తాతలు మరి. దాక్షిణ్యం ఆ రోజుల్లో, పాతకాలంలో నిజంగా అటువంటి ఆలోచనలు ఉండేవి వాళ్ళకి. మరి ఎవరి నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారో తెలియదు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఇప్పుడు లేదులే, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో లేదు. ప్రజెంట్ కాలం ఎలా ఉంది? అంతే, వచ్చేదే ఏముంది అని చూస్తారు. అర్థమైందా? వచ్చేది ఏముంది అని చూస్తాడు, దోచుకోవడానికి చూస్తాడు, దాచుకుందామని ఆలోచనతో ఉంటారు. ఓకే, కాబట్టి ఆ రోజులు అలా ఉండేవాడు. అయితే ఇప్పుడు అది అలాంటి పరిస్థితి ఎక్కడ లేనేలేదు. కానీ క్రైస్తవ సమాజంలో ఉండాలి. క్రైస్తవ సమాజంలో ఇప్పుడు నేను సేవకుడిని, ఆలోచన ఎలా ఉంటుంది? ఏం చేయాలి నేను? రియల్గా ఏం చేయాలి? వచ్చినాయి మొత్తం సేవకే ఖర్చు పెట్టాలి. మరి వచ్చిన మొత్తం ఖర్చు పెడితే నేనే తినాలి అనే ప్రశ్న ఉంటుంది కదా. అసలు చెప్పండి, తినేది వేరు, అది వేరు. అయితే ఇప్పుడు సేవకులు తినేది కాదు ఆలోచించట్లా. నా పిల్లలకేంటి ఏంటంటే, నా పిల్లలకేంటి, తరతరాలకేంటి, వాళ్ళ పిల్లలు ప్రభుకి వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళ సంఘం ద్వారా సంపాదించింది పోద్దేమో అని చెప్పేసి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించేసి 10th క్లాస్ అయిపోగానే మానిపించేసి ట్రైనింగ్ ఇప్పించేసి ఎక్కడో మంచి కాలేజ్, ఎక్కడ ఏ అమెరికానో ఎక్కడికో పంపించేసి కాలేజీల్లో ట్రైనింగ్ ఇప్పించేసి మంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అరైవల్ మీటింగ్ కూడా పెట్టేసి వాళ్ళు దిగ్గానే దండలతో ఆహ్వానించి స్టేజీల మీదకి, తర్వాత చర్చిలో అంటే ఎయిర్పోర్ట్ నుంచి దండలతో ఆహ్వానిస్తారు. తర్వాత చర్చిలో మీటింగ్ పెడతారు కదా, చర్చికి వచ్చేసరికి అసలు ఇంకా ప్రతిష్ఠించేస్తారు. అయిపోయింది, అమ్మయ్య మా ఆస్తులు ఎక్కడికి అని ఒక
అయిపోయింది. అంటే ఆస్తులను కాపాడుకోవడం కోసం సేవ. కొంతమంది సేవకులు అంటారు కట్నాలు ఎలా ఇస్తున్నారు తెలుసా? సంఘాలు కట్నాలు ఇస్తున్నారు. సంఘాలు కట్నాలు తెలుసా? విన్నారా? వినలేదా? ఒక అల్లుడికేమో ఫలానా ఊర్లో చర్చ్ ఉంది, అదంట కట్నం. ఇంకో అల్లుడికి ఇంకో చోట ఇక్కడ హైదరాబాద్లో చర్చ్ ఉంది. అల్లుడి ఇల్లుడి ఇది చూసుకుంటాడు, అల్లుడి ఇది చూసుకుంటాడు. కట్నాలు అవే. వాళ్ళకి ఇంకేమీ ఇవ్వట్లేదు మేము. నేను ప్రభు కట్నాలు సంఘాలను కూడా కట్నాలుగా ఇస్తున్నారు. ప్రభు సంఘం ఎవరిది? ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ప్రభువు ఎవరు మీరు? ఎవరు మీరు? ప్రభు వారు. ప్రభు రక్తం చిందిస్తే పుట్టారు మీరు. జీవం కలిగిన రక్తముల నుంచి పుట్టిన వాళ్ళు సంఘము, విశ్వాసులు. ఆలోచన చూడండి, సేవకులు చేసి చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. అందుకనే భక్తిలో అప్పచేసి తీర్చక నీతి మంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు, నీతి మంతులు దాక్షిణ్యం కలిగి ఏం చేస్తారు? ధర్మం ఇస్తారు. అలా ఉండాలి. నీతి మంతులు అంటే 100%. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని ఏం చేస్తారంట? యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. మరి భూమిని స్వతంత్రించుకుంటున్నామా? యెహోవా ఆశీర్వాదం ఉందా మన మీద? ఆలోచించాలి. ఇవన్నీ మనకు దేనికి? ప్రార్థనలో మనము వీటిని బట్టి ప్రార్థనలో ఎదగాలి. మనం ప్రార్థనలో వీటన్నిటిని తీసుకురావాలి. ప్రభువా నీ ఆశీర్వాదం నా మీద ఉన్నది. యెహోవా నీ ఆశీర్వాదంతో నన్ను ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదిస్తాడా? మనం ఏం చేయకుండా ఆశీర్వదిస్తాడా? మనం చెయ్యాలి కదా ఏదో ఒకటి ఆయన కోసం. ఆయన కోసం ఏం చేయాలి? ప్రభా నేను నీతో గడుపుతున్నాను ప్రభు, నన్ను ఆశీర్వదించు. ఆయనతో గడుపుతున్నామా? ఏదో మొక్కుబడిగా. అవునా? మనందరం కూడా ఎలా గడుపుతున్నాం? ఆయనతో మొక్కుబడి గడపాలి. కాబట్టి మీరని నేనని కాదు, ఇక్కడ మనం అందరం అంతే. మరి ఆయన ఆశీర్వాదం మన మీద ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. ఆయన శపించిన వారు నిర్మూలం అవుతారు. దయచేసి గమనించండి. ఆయన శపించిన వారు ఏమవుతారంట? నిర్మూలం అయిపోతారంటే అర్థం ఏంటో తెలుసా? కనపడరు ఇంకేమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కనపడకుండా పోతే ఇతరులకి ఏమనుకుంటారు వాళ్ళు? మరి మనకు కనపడకుండా వీరు ఇంకెవరైనా వెళ్ళిపోయారనుకో మనం ఏమనుకుంటాం? చాలామంది దేవుణ్ణి వదిలేసి పూర్తిగా లోకంతో కలిసిపోతున్నారు. జాగ్రత్త. డబ్బు పెరిగితే డబ్బు లేకపోయినా లోకంతో కలిసిపోతారు, డబ్బు పెరిగినా లోకంతో కలిసిపోతారు. అందుకనే దావీదు గారు అంటారు, ప్రభా నాకు ఏం లేకపోతే నేను నిన్ను ద్వేషిస్తానేమో, తిట్టుకుంటానేమో, నాకు ఎక్కువైపోతే నిన్ను మర్చిపోతానేమో, కాబట్టి నాకు తగినంత. ఏమన్నాడంటే దావీదు, నాకు తగినంత ఇవ్వు చాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకు తగినంత, మనకి ఎంత కావాలో అంత కోరుకోవాలి. మనకి ఎంత కావాలి మనకి అంతే కోరుకోవాలి. ప్రార్థనలో ప్రభా నా పరిస్థితి ఇది, వీటిని నాకు సహాయం తెచ్చి సమకూర్చు, నాకు ఎక్కువ వద్దు, అలా అస్సలు లేకుండా చేయొద్దు ప్రభు. ఆయన అస్సలు లేకుండా ఆయన చేయుడు. అర్థమైందా? ఆయన ఇచ్చేవాడే కానీ మన దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు. అంటే మనము మన దగ్గర నుంచి పోతుందంటే అర్థం ఏంటంటే జస్ట్ మనమే దారి తప్పి పోగొట్టుకుంటున్నాము. అది పోతుంది, అది మనం గమనించాలి. అందుకనే ఆయన శపించిన వారు నిర్మూలం అవుతారు. ఆయన చేత మనం శపించబడితే మన పరిస్థితి. కాబట్టి ఆయన చేత మనం శపించబడకుండా ఉండాలంటే ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకోవాలి. నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం దయచేయి, క్షమించు, కృప చూపించు ప్లీజ్. నేను ఇలా ఉన్నా, నా ఆలోచనలు ఉన్నా, తలంపులు ఇలా ఉన్నాయి. అర్థమైందా? ఆయనకి కాకపోతే ఇంకెవరికి చెప్తాం? మనం భార్యకి చెప్పం, పిల్లలకి చెప్పం, భర్తకి చెప్పం. అవసరం లేదు వాళ్ళకి ఎవరికి. ఎందుకు? వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. అర్థమైందా?
భర్తకి చెప్పినా, భార్యకి చెప్పినా, పిల్లలకి చెప్పినా, ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవచ్చు. ఎవరు అర్థం చేసుకునేది? తప్పనిసరిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు అక్కడే అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి పాపాన్నైనా క్షమిస్తాడు, తీసివేస్తాడు, సమూలంగా లోపల నుంచి తీసివేస్తాడు. మనుషులైతే తీరు మనసులో పెట్టుకుంటారు. ఓహో, నాకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావా, చెప్తాను నీ సంగతి. అది ఎప్పుడు తీరుతారు? టైం వచ్చినప్పుడు. చేసావుగా అనుభవించు, మంచంలో ఉన్నప్పుడు అంతా చేసావుగా అనుభవించు, అసలు నేను నిన్ను ముట్ట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మనసులో పెట్టుకొని పదే పదే మనం మాట్లాడటం ఏదో చేస్తుంటారు కదా. అది అంటే తండ్రి ఇప్పుడు మరి అటువంటిది అసలు ఆయన క్షమించిన తర్వాత నువ్వెవరు పదే పదే ఆ తప్పుని అతనిలో నుంచి ఆమెలో నుంచి జ్ఞాపకం చేయటానికి? ఓహో, క్షమాపణ తగినట్లు లేరా? ఓకే, అది దేవుడు చూసుకుంటాడు. క్షమాపణకు తగినట్లు లేకపోతే ఎవరు చూసుకుంటారు? అది దేవునికి అప్పగించు. ప్రభు నువ్వు క్షమించినా కూడా ఇంకా వాళ్ళు ఆలోచనతోనే ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము అలాగే ఉంటుంది. ఆయన శపిస్తే వారు పూర్తిగా నిర్మూలమైపోతారు. కాబట్టి చాలా జాగ్రత్త. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మరి మన నడత స్థిరపరచబడాలంటే ఎవరి దగ్గర ఉండాలి? మనము చెప్పండి, ఎవరి దగ్గర ఉండాలి? చెప్పు. ఎవరు? నీ నడత నేను బాగు చేస్తానని వెళ్ళిపోతే బాగు అవుతాం మనం? అవుతామా? ఏ మనిషిని బాగు చేయలేడు పాడు చేయడం తప్ప. ఎవరైనా సరే, అయ్యగారైనా సరే, మీరే నన్ను బాగు చేయని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు నన్ను బాగు చేయని చెప్పి దేవుని మాట్లాడితో చెప్తా, అంతవరకే. అర్థమైందా? కానీ బాగు చేస్తే ఎవరు? ఆయన. నా దగ్గర రాకుండా మీరు ప్రభు దగ్గర కూర్చొని ప్రభు నన్ను బాగు చేయి అని చెప్పి నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉండు, వాక్యం చదువుతుండు, ధ్యానం చేస్తూ ఉండు. ఆయన నీ నడతని బాగు చేస్తాం. మనం పొరపాట్లు చేస్తాం. అర్థమైంది? మనం బాగు చేయగలమని ఆలోచన కూడా మనకు ఉంటుంది సేవకులకి. అర్థమైందా? వాళ్ళ జీవితాన్ని నేను మారుస్తా. కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితాన్ని ఎవరి జీవితాన్ని ఎవరో మార్చలేదు. అలా అనుకుంటే మన జీవితాలు మారిపోతాయి. అర్థమైందా? అలా అనుకుంటే మన జీవితాలు మారిపోతాయి. అది తప్పు. యేసన్న గారు చాలా ఉపమానాలు చెప్తారు, అలా జరిగినాయి. రక్షణ పొందుకున్నాడంట, వచ్చాడంట, రక్షణ పొందుకున్నాడు. తర్వాత ప్రేరేపణ కలుగుతుందంట, సువార్త చెప్పాలి ఎవరు, వాళ్ళ మధ్య సేవ చేయాలని చెప్పి. ఒరే ఎల్లమాక యేసన్న గారు అన్నారంట, వద్దురా నాయన వ్యభిచారుల మధ్య అల్లమాకరా, నాకు దేవుడు సెలవిచ్చేదాకా ప్రేరేపణ కలుగుతుంది. అయినా సరే వెళ్ళలేదంట, అనుకుంటే వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి వాడు తిరిగి రాలేదు. ఏంటారంటే వాడు అందులో కలిసిపోయాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మార్చలేము. ప్రభు కృప ఉంటే తప్ప. దాన్ని గుర్తించాలి, గ్రహించాలి, లేదంటే మనమే పాడచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నడత ఎవరి చేత? యెహోవా చేతనే స్థిరపరచబడింది, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. అందుకని మన యొక్క నడత స్థిరపరచబడాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. తర్వాత యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎవరి గురించి ఇది మాట? నీతిమంతుల గురించి. నీతి పైన ఉంది కదా, నీతిమంతులు. నీతిమంతుల చేయి ఆయన పట్టుకున్నాడు కాబట్టి వాడు పడిపోయినా లేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది లేవలేక ఉండడు. దేవుడే చేయి పట్టుకున్నప్పుడు లేవలేదు అనుకో, బద్దకిస్తే కష్టం. నిర్లక్ష్యంగా ఉన్నా చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనకు తెలియకుండా మనం బద్దకిస్తున్నాము, అలాగే మనము నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆయన చేపట్టుకున్నాడుగా అని నిర్లక్ష్యంలో ఉంటాం మనం, అలా పడిపోయి ఉంటాం. లెగవాలిగా, అది మనం అది పని చేయట్లేదు. ఆ పని లేచే పని మనం చేయట్లేదు. నేను చిన్నవాడిని ఏంటి, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినా నువ్వు నీతిమంతులు విడువబడ్డ కానీ వారి సంతానం భిక్షమెత్తుడుగా నేను చూచి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? నేను చిన్నవాడనే ఏంటి, ఇప్పుడు చెప్పు, భిక్షమెత్తారా నీతిమంతుల పిల్లలు? మరి మనం భిక్షమెత్తే స్థితిలోకి ఎందుకు వెళ్ళాలి? నీతిమంతుల పిల్లలు, వారి పిల్లలు, మన పిల్లలు, మనం దాని భిక్షమెత్తే స్థితిలోకి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా నేర్చుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దూరం అయితే మన పరిస్థితి చూడండి. నీతిమంతులు విడువబడటం కానీ వారి పిల్లల భిక్షమెత్తుడు కానీ విడిచిపెట్టాడంటే ఆయన ఏమవుతుంది చెప్పలేము. కొన్ని యూట్యూబ్లో వచ్చింది, మన ఏరియాలో ఉండే సేవకులు అంటే ఇక్కడ జలవాయు విహార్ సేవకులు, మన పిల్లలు ఆస్తులు అమ్ముకోవటానికి కొట్టుకుంటున్నారు. ఒక చర్చిని అమ్మేశారు, ఇంకో చర్చిని అమ్మటానికి బేరం పెట్టారు. విశ్వాసులందరూ గోల చేస్తున్నారు. ఆయన ఏమో చనిపోయాడు కరోనా నుంచి. విశ్వాసం మీద కోపట్టు, అరే ఎవరే పెద్ద చిన్న లేకుండా అరే ఎవరే పిల్లలు, ఆయన పిల్లలు రేట్ వచ్చిందని చెప్పేసి రోడ్డు ఒక ఐడిపిఎల్లో ఉన్న చర్చ్ ఒకటి అమ్మేశారు, బాలనగర్లో ఉన్న చర్చ్. అదే బాలనగర్లో ఇంకో చర్చ్, అది అమ్మకానికి గొడవ పెడితే విశ్వాసం అందరూ కాల్ చేశారు. మేమందరం చందాలు వేసుకొని చర్చిని కట్టుకున్నాం. నీతిమంతుల పిల్లలు, నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూచాను. చాలా చేస్తాను మేలు. ఒకటి ఇది దేవునిది అని గుర్తుంచుకుంటే చాలు, అదే చచ్చిపోయేంత వరకు ఉండాలి. ఇది దేవునిది, ఇది ఏ మనం అద్దెకి కడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో సొంత డబ్బుతో కొనుక్కున్నా దేవునిదే ఇది. అర్థమైందా? దీన్ని చూసుకొని విశ్వాసాలనే విడనాడకూడదు, విశ్వాసాలనే తోలనాడకూడదు. అలాగని మనము దేవునికి దూరం అయిపోయి స్థితిలోనికి వెళ్ళకూడదు. చాలా దేవునికి మనము స్థానం ఇవ్వకపోతే ఎవరై పరిస్థితి అంటే చాలా దినమెల్లా వారు దయాళులు అప్పుచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతున్నది. దినమెల్లా వాళ్ళు దయాళులై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు నీతిమంతులు. ఏం చేస్తున్నారు దినమెల్లా వాళ్ళు? అలా ఉండాలి మనము. నిజంగా ప్రతిరోజు కూడా ఎవరికో వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి. అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చే స్థితిలో ఉండాలి. చాలా మనం చేసే ఆలోచన బట్టి మన యొక్క జీవన విధానం ఉంటుంది. చాలా జాగ్రత్త. కీడు చేయటం అని మేలు చేయు, అప్పుడు నీవు నిత్యము నిలుచు. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడదురు కానీ భక్తిహీనుల సంతానం వెనుకలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించరు. నీతిమంతుల నోరు జ్ఞానము గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగుల జానము. భక్తిహీనులు నీతిమంతుల వరకు పంచుండి వారిని చంపజూతులు. చూడండి, భక్తిహీనుల గురించి నీతిమంతుల గురించి అంత వివరణగా మనం ప్రభువుని కోరుకోవాలి. యేసునందు నీతిమంతులైన వారు ఇలా ఆశీర్వదించబడాలి. నీతి ప్రభువుని ప్రేమను తెలుసు. చూడు చివరికి ఏముంది,
యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశీర్వదకము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించు. వారు యెహోవా శరణు వచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో ఉన్న వారిని విడిపించి రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట 34 వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవు, ఆయన మార్గం అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవు, ఇది మనం చేయాల్సింది. ఆయన భూమిని స్వతంత్రించుకునేట్లుగా మనల్ని హెచ్చిస్తాడు. ప్రభుత్వ ప్రేమైన తెలుస్తుంది మాటలు చాలా జాగ్రత్తగా చేయించుకో. నీతిమంతులముగా ఆయన సన్నిధిలో బలముగా ఎదగడానికి తాపత్రయపడతాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మకు అభిషేకించి దేవుడు తన నామమును మహిమ తెచ్చుకును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుడి నామమును మహిమ